హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఏదో అది ఎవరిది ఇచ్చామో అది ఆ నంబర్ ఏ నంబరో తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో ఎలాగో తెలుసుకుందాం. అయితే దీనికి ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఫ్రెండ్స్, మన ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబరు ఒకవేళ మనం మర్చిపోతే అది ఏ విధంగా తెలుసుకోవాలి, దానికి సంబంధించి ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే నిత్యం అవసరమయ్యే డాక్యుమెంట్లలో ఎక్కువగా వినిపించే పదం ఈ ఆధార్ అనమాట. అయితే ఇందులో రోజువారీ జీవితంలో ఆధార్ కార్డ్ అనేది కీలకంగా మారిపోయింది. సో ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక మొబైల్ నెంబర్ అనేది లింక్ చేస్తుంటారు. అయితే కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయడంతో లేకపోతే లింక్ చేసే సమయంలో ఎవరిదో ఒకరిదే అంటూ మొబైల్ నంబర్ ఇచ్చేస్తూ ఉంటామన్నమాట. సో దీంతో ఓటీపీ తెలుసుకోవాలంటే ఆ నంబర్ అనేది మనకు కష్టంగా ఉంటుంది. ఆ నంబర్ తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. సో అసలు ఏ నంబర్ ఇచ్చాను, ఎవరి నంబర్ ఇచ్చాము అనే ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు UIDAI అంటే ఆధార్ సర్వీస్ వాళ్ళు మనకు ఒక ప్రత్యేక సదుపాయాన్ని తీసుకొచ్చిందనమాట. సో దీంతో ఏ నంబర్కు మీ ఆధార్ కార్డ్ లింక్ అయిందో మనము ఈ వెబ్సైట్ నుంచి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ ఆధార్ వెబ్సైట్కి రావచ్చు అనమాట. అయితే ఇక్కడ ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫై ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మనకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి వెరిఫై మొబైల్ నెంబర్, ఇంకొకటి వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. సో ఒకవేళ మనం ఆధార్ కార్డు లింక్ చేసుకున్న సమయంలో మన మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్తో తెలుసుకోవచ్చు, లేదంటే అప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అడ్రస్తో కూడా తెలుసుకోవచ్చు. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ తోటి చూస్తున్నాను, చూడండి. సో ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ మన మొబైల్ నెంబర్, అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో మనకు గుర్తున్న మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒకవేళ అదే మొబైల్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే యువర్ మొబైల్ నంబర్ ఈజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకు అక్కడ చూపెడుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాక్టికల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఎంట్రీ చేస్తాను, చూడండి. చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసి నేను ఇక్కడ క్యాప్చా కోడ్ని కూడా ఎంట్రీ చేస్తున్నాను, చూడండి. చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ది మొబైల్ నంబర్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ ఆల్రెడీ వెరిఫైడ్ విత్ అవర్ రికార్డ్స్. అంటే మన ఆధార్ కార్డ్కి మన మొబైల్ నంబర్ అనేది ఇదే మొబైల్ నెంబర్ లింక్ ఉంది అని చెప్పి ఈజీగా అక్కడ చూపెడుతుంది అనమాట. ఒకవేళ మనము రాంగ్ ఎంట్రీ అంటే వేరే మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసామనుకోండి, ఒకవేళ మనది కాని మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసామనుకోండి, ఇప్పుడు చూడండి, ఎంట్రీ చేస్తే కనుక నేను రెండవ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ వేరే మొబైల్ నెంబరు ఎంట్రీ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని ఎంట్రీ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను, చూడండి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ది మొబైల్ నెంబర్ యూ హ్యావ్ ఎంటర్డ్ డస్ నాట్ మ్యాచ్ అంటే మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో అది గ్రీన్ కలర్లో వచ్చేసి ఆల్రెడీ సబ్మిటెడ్ విత్ అవర్ రికార్డ్స్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ ఒకవేళ ఆ నంబర్ కానిది అంటే వేరే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని ఎంట్రీ చేస్తే యూ హ్యావ్ రాంగ్ అని చెప్పి మనకు క్లియర్గా చూపెడుతుంది అన్నమాట. డస్ నాట్ మ్యాచ్ అని చెప్పి చూపెడుతుంది. సో ఈ విధంగా మనము మన ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ని ఈజీగా మనం తెలుసుకోవచ్చండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.